హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ టూల్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడిని మర్చిపోతే, అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ మర్చిపోతే దాన్ని ఎలా మనం రిట్రై చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. అండ్ అలాగే వన్ టైం రిజిస్ట్రేషన్కు రిజిస్టర్డ్ అయి ఉన్న మొబైల్ నెంబర్ని ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మీరు ఇలా గూగుల్ పేజ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో టీఎస్పీఎస్సీ అని టైప్ చేసి సెర్చ్ అనండి. ఓకే, మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాతకి ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, టీఎస్పీఎస్ అనేది, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది హోమ్ పేజీ. ఇలా ఓపెన్ అయిన తర్వాతకి గ్రూప్ 1 ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ వెబ్సైట్లోకి ఎంటర్ చేస్తాను. ఇక్కడ వెబ్సైట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ వెబ్సైట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ ఇవ్వండి. ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాతకి మనకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాతకి కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ నవ్ యువర్ టీఎస్పీఎస్సీ ఐడి అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాతకి ఇక్కడ ఫస్ట్ ఆధార్ అండ్ అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ క్యాండిడేట్ నేమ్ అండ్ ఈ పక్కనే డేట్ ఆఫ్ బర్త్, అంటే మన యొక్క ఆధార్ నెంబర్ లేకపోతే మన యొక్క రిజిస్ట్రేషన్ నేమ్ అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆర్ క్యాండిడేట్ నేమ్, ఈ మూడిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకొని ఇక్కడ కింద కనిపించే బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయాలి. నేను నా యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నేను చెక్ చేసుకుంటాను. ఓకేనా, ఫస్ట్ నా యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినందుకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఎంటర్ చేయండి. ఇలా మీ ఆధార్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ కింద మనకు గెట్ డీటెయిల్స్ అని అవబడుతుంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, క్లిక్ ఇచ్చుడుతోటే మనకి ఇక్కడ కింద మనకు టీఎస్ ఐడి అండ్ అలాగే క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేము అండ్ క్యాండిడేట్ యొక్క మదర్ నేమ్ కనిపిస్తుంది కదా. ఈ యొక్క టీఎస్పీఎస్ ఐడిని మీరు కాపీ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను మీకు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను వన్ టైం రిజిస్ట్రేషన్కు. అండ్ నెక్స్ట్ దెన్ గో హోమ్ పేజీ. కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాతకి టీఎస్ ఐడి అంటే ఇప్పుడు మనం ప్రీవియస్లో రిట్రై చేసుకున్నాం కదా, ఆ టీఎస్ ఐడిని అంటే మీది మీకు తెలిసి ఉంటే డైరెక్ట్ ఎంటర్ చేయండి, లేకపోతేనే రిట్రై చేసుకోండి. ఇలా టీఎస్ ఐడి ఎంటర్ చేసి కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్రీవియస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ న్యూ మొబైల్ నెంబర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ నెంబర్ అయితే యూజ్ చేసుకుంటున్నారో ఆ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఓకే, టీఎస్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ న్యూ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా కూడా నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాతకి జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది. ఇక్కడ చూసారా, నేను ఏ నెంబర్ అయితే ఇచ్చానో ఆ నెంబర్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ నెంబరు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మన మొబైల్కి వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఇలా ఎంటర్ చేసి ఈ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, మొబైల్ నెంబర్ ఈజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ టు టీఎస్పీఎస్సీ ఐడి అని ఇచ్చి మన యొక్క టీఎస్పీఎస్ ఐడి కూడా ఇక్కడ మనకు ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.